పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెం మండలం మదినేమల్లి దగ్గర కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. తల్లి షేక్ నజీమా, కుమారులు షేక్ నూరుల్లా, షేక్ హబీజుల్లా మరణించారు. మృతులు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన వారిగా గుర్తించారు. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ తీసుకెళ్లారంట. ఆయన పంపిస్తే ఫస్ట్ కొద్దిగా పాపం దొరుకుతా ఉంది. అంబులెన్స్ తీసుకెళ్లారంట. ఆయన పంపిస్తే ఫస్ట్ కొద్దిగా పాపం దొరుకుతా ఉంది. అంబులెన్స్ తీసుకెళ్లారంట. ఆయన పంపిస్తే ఫస్ట్ కొద్దిగా పాపం దొరుకుతా ఉంది. పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెం మండలం మదినేమల్లి దగ్గర కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. తల్లి షేక్ నజీమా, కుమారులు షేక్ నూరుల్లా, షేక్ హబీజుల్లా మరణించారు. మృతులు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన వారిగా గుర్తించారు. శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరాస్వామి, పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమ్మలిపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీళ్ళందరూ ప్రకాశం జిల్లాకి చెందిన వారిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి స్వస్థలమైన ప్రకాశం జిల్లా మద్దిపాడుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మాత్రం ముగ్గురు హబీబుల్లా, ఫాతిమా, నూరుల్లా ఈ ముగ్గురు మృతి చెందడం మాత్రం బాధాకరమని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు మాత్రం వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు మాత్రం ఇప్పటికే గుర్తించిన పరిస్థితి నెలకొంది. లారీ డ్రైవరు అకస్మాత్తుగా నిద్ర మత్తులో ఉండడమే ఈ ప్రధాన కారణం అని చెప్పేసి ఈ యాక్సిడెంట్ కి ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఉందో ఈ పల్నాడు జిల్లాలో ఈ మధ్య కాలంలోనే 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటినీ ఘటనలు మరొక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం మాత్రం విషాదం నింపింది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్య కాలంలో పల్నాడు జిల్లాలోనే దాదాపు ఈ వారంలోనే 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఈ ఘటనలో కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు మాత్రం లారీ డ్రైవర్ అప్రమత్తత కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి పోలీసులు మాత్రం ఇప్పటికే నిర్ధారణ చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే చనిపోయిన మృతదేహాలను ఇప్పటికే ఆసుపత్రికి పంపించారు. ఆసుపత్రికి అక్కడ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వెంటనే మాత్రం స్వస్థలాలకు పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మొత్తంగా చూసుకున్నట్టే కారు లారీ ఢీకొన్న ఘటనలో మాత్రం ముగ్గురు మృతి చెందడం మాత్రం స్థానికులు మాత్రం కన్నీరు మున్నీరవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మాత్రం బాధాకరమైన విషయం అని చెప్పేసి వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకున్నట్టే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.